హాయ్, వెల్కమ్ టు సుభాన్ బ్యూటీ పార్లర్. రోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇంతవరకు మనం రాష్ట్రాల గురించి చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి మనకు ఆర్ఆర్బి, రైల్వే, ఎస్ఐ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతున్నాను. ఓకే, సో ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏదంటే మనకు డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. ఓకే, సో ఇక్కడ ఎంపీ స్థానాలు 5, రాజ్యసభ స్థానాలు 3, ఎమ్మెల్యే స్థానాలు 70. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2000 సంవత్సరము నవంబర్ 9న ఏర్పడింది. 28వ రాష్ట్రంగా ఏర్పడింది. సో సారీ 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ దీని యొక్క పూర్వనామం. ఉత్తరాఖండ్ యొక్క పూర్వనామము ఏంటమ్మా? ఓల్డ్ నేమ్ ఉత్తరాంచల్. చాలాసార్లు అడిగారమ్మా. దీని యొక్క పూర్వనామం ఏంటి? ఉత్తరాంచల్. ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ఉత్తరాంచల్. ఇక్కడ మనకు భాగీరథి, గోమతి నదులు ఉన్నాయమ్మా. ఏమున్నాయి? భాగీరథి, గోమతి నదులు కలవు. ఇక్కడ భాగీరథి మరియు గోమతి నదులు కలవు. అయితే ఇది ఏ స్టేట్ నుండి విడిపోయింది అంటే యూపీ నుండి విడిపోయింది. ఇది సపరేటెడ్ ఫ్రమ్ యూపీ నుండి విడిపోయింది. ఇక నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉందంటే మనకు డెహ్రాడూన్లో ఉంది. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడమ్మా? డెహ్రాడూన్లో కలదు. నేషనల్ జాతీయ అటవీ పరిశోధన కేంద్రం. మనకు జాతీయ అటవీ పరిశోధన కేంద్రం మనకి ఎక్కడుంది? డెహ్రాడూన్లో ఉంది. అలాగే ఇండియన్ మిలిటరీ అకాడమీ కూడా మనకి ఇక్కడే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది? మనకు డెహ్రాడూన్లో ఉంది. సేమ్. అయితే ఈ రెండు చూసుకోండి. నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్, తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్. అయితే ఐఏఎస్ వారికి శిక్షణ ఇచ్చే ఎల్బి శాస్త్రి ఐఏఎస్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందంటే మనకు ముస్సోరీలో ఉంది. ఐఏఎస్ వారికి శిక్షణ ఇచ్చే ఎల్బి శాస్త్రి ఐఏఎస్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉందంటే మనకు ముస్సోరీలో కలదు. సో ఇది ఓకే. అయితే ముస్సోరీ ఇది ఉందిమ్మా. అయితే ముస్సోరీని ఏమంటాం అంటే పర్వతాల రాణి అంటాం. ముస్సోరీని ఏమంటాము మనం? పర్వతాల రాణి. ముస్సోరీని ఏమంటామా? పర్వతాల రాణి. క్వీన్ ఆఫ్ ది మౌంటైన్స్ అంటారు. క్వీన్ ఆఫ్ ది మౌంటైన్స్. సో మౌంటైన్స్ డే ఎప్పుడమ్మా? డిసెంబర్ 11 అమ్మా. మౌంటైన్స్ డే సెలబ్రేటెడ్ డిసెంబర్ 11. సో ఇలాంటివి చూసుకోండి అమ్మా. అలాగే వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్ గల రాష్ట్రం ఇది ఏంటి? ఉత్తరాఖండ్ వచ్చేసి వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్ గల రాష్ట్రం. ఎక్కడ ఉందంటే మనకి వ్యాలీ ఆఫ్ ది ఫ్లవర్స్ గల రాష్ట్రం ఏదంటే మనకు ఇది ఉత్తరాఖండ్ మా. అలాగే హరిద్వార్ పట్టణంలో ప్రాచీన కాలంలో మాయాపురి అని పిలిచేవారు. హరిద్వార్ పట్టణంలో ప్రాచీన కాలంలో యాన్సెంట్ డేస్ ఏమని పిలిచేవాళ్ళు? మాయాపురి. ఎస్, మాయాపురి అని పిలిచేవారు. హరిద్వార్ పట్టణంలో ప్రాచీన కాలంలో మాయాపురి అని పిలిచేవాళ్ళు. అయితే ఈ హరిద్వార్లో దేశంలో మొట్టమొదటి యోగా యూనివర్సిటీ అనేది ఉంది. దేశంలో మొట్టమొదటి యోగా యూనివర్సిటీ. దేశంలో మొదటి యోగా యూనివర్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. యోగా యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు? హరిద్వార్. సో లింక్ పెట్టుకోండి మా. ఇండియన్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ హరిద్వార్. డోంట్ కన్ఫ్యూజ్ మా. దేశంలో మొదటి వేదిక యూనివర్సిటీ తిరుపతి. చాలాసార్లు అడిగాడమ్మా. దేశంలో మొదటి వేద విశ్వవిద్యాలయం. వేద లేదా వేదిక అంటారు మా ఇంగ్లీష్లో.
వేదిక్ యూనివర్సిటీ ఎక్కడంటే ఎక్కడ? తిరుపతి. ఓకే, సో చూసుకోండి మాది తిరుపతి. దేశంలో మొదటి యోగా యూనివర్సిటీ హరిద్వార్ అయితే దేశంలో మొదటి వేదిక్ యూనివర్సిటీ ఎక్కడంటే తిరుపతిలో ఏర్పాటు చేశారు. తిరుపతి ఏపీ, చిత్తూరు జిల్లా. ఇప్పుడు సపరేట్గా తిరుపతి జిల్లా అనేది అయింది. ఓకే, అయితే దేశంలో ఉత్తరాఖండ్ పూర్వము దేవభూమిగా పిలిచేవారమ్మా. ఉత్తరాఖండ్ను పూర్వము ఏమని పిలిచేవాళ్ళు? దేవభూమిగా పిలిచేవాళ్ళు. సో దేవభూమి, ఇట్ ఈజ్ ఏ ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ఉత్తరాఖండ్. ఓకే, అలాగే దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్కు జిమ్ కార్బెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దేశంలో 1936లో ఏర్పాటు చేశారమ్మా. దేశంలో మొదటి నేషనల్ పార్క్ అమ్మా. నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగము అనేది ప్రత్యేకత. దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకు ఉత్తరాఖండ్లో అమ్మ. సో 1936, 1936 అనేది గుర్తుపెట్టుకోండి. ఇక దేవప్రయాగ వద్ద ఆల్కనంద భాగీరథి నదిలో కలుస్తుంది మా. కలిసి గంగా నది అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇక్కడ దేవప్రయాగ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవప్రయాగ వద్ద అలకానంద, తర్వాత భాగీరథి నది కలిసి ఏం ఏర్పడింది? గంగా నది అనేది ఏర్పడింది దేవప్రయాగ వద్ద. సో అలకానంద నది తర్వాత భాగీరథి నది రెండు కలిసి ఏమేడుతుంది అక్కడ? గంగా నది. దేశంలో అతి పెద్ద నది ఏదంటే మనకు గంగా నది. ఇండియన్ బిగ్గెస్ట్ రివర్ గంగా. దీని యొక్క పొడవు 25 కిలోమీటర్స్. చాలాసార్లు అడుగుతున్నాం. పొడవైన నది అన్నా ఒకటే, తర్వాత పెద్ద నది అన్నా కూడా ఒకటే. గంగా నది వచ్చేసి మన జాతీయ నది, అవర్ నేషనల్ రివర్. మన జాతీయ నది ఏది? గంగా నది. ఓకే, సో ఇక్కడ ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉందంటే నైనిటాల్లో కలదమ్మా. ఉత్తరాఖండ్ హైకోర్టు ఎక్కడ ఉంది? నైనిటాల్లో కలదమ్మా. ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు నైనిటాల్లో ఉంది. అయితే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉంది డెహ్రాడూన్లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడయా? డెహ్రాడూన్. ఓకే, చూసుకోండి మా. ఇక్కడ పెట్రోలియం చూడమ్మా. పెట్రోలియం పెట్టండి. పెట్రోలియం ఏమంటామా? ద్రవ బంగారం అంటాం. లిక్విడ్ గోల్డ్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లిక్విడ్ గోల్డ్. సో పెట్రోలియంను ద్రవ బంగారము అంటాం. తెలుగులో ద్రవ బంగారం, లిక్విడ్ గోల్డ్. పెట్రో రాయి, ఓడియము నూనె. పెట్రో రాయి, ఓడియము అంటే నూనె అని అర్థము, ఆయిల్ అని అర్థం. ఆ రాయి పేరు అవక్షేప శిల. సో సెడిమెంటరీ రాక్. ఇది సెడిమెంటరీ రాక్ అంటే రాతి నుండి వచ్చిన నూనెనే పెట్రోలియము. అయితే పెట్రోలియం నుండి తయారు చేసిన మొదటి పదార్థం ఏదంటే మనకు కిరోసిన్, తర్వాత డీజిల్, పెట్రోల్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. ఓకే, పెట్రోలియం. ఇంకోటి పెట్రోలియం మీద క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా. ఎలా అడుగుతున్నాడు అంటే మన దేశం ఎక్కువ ఖర్చు చేస్తున్నది దేని మీద అంటే పెట్రోలియం దిగుమతుల మీద. మోస్ట్ వేరియస్ ఇన్ ఇండియా వచ్చేసి దేని మీద అంటే పెట్రోలియం ప్రోడక్ట్ల మీద అనేది గుర్తుపెట్టుకోండి. మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ పరంగా మనకు ఖచ్చితంగా అడుగుతున్నాడు, అడిగాడు కూడా చాలాసార్లు. ఓకే, ఇక గేట్వే టు గాడ్ హరిద్వార్. గేట్వే టు గాడ్ దేన్ని అంటాము? హరిద్వార్ను పిలుస్తారు. గేట్వే టు గాడ్. అలాగే దేశంలో మొదటి మహిళా డీజీపీ ఎవరంటే కంచన్ చౌదరి భట్టాచార్య. ఈ రాష్ట్రానికి చెందిన వారే. దేశంలో మొదటి మహిళా డీజీపీ, ఫస్ట్ ఉమెన్ డీజీపీ ఎవరంటే కంచన్ చౌదరి
భట్టాచార్య. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇండియన్ ఫస్ట్ ఉమెన్ డీజీపీ వాస్ కంచన్ చౌరి భట్టాచార్య, బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్ స్టేట్. ఓకే. అలాగే బీటీ వంకాయను నిషేధించిన తొలి రాష్ట్రం ఇది. ఏది? ఉత్తరాఖండ్. బీటీ వంకాయను నిషేధించిన తొలి రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరాఖండ్ మా. బీటీ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అంటే వివాదాస్పదంగా మారిన మొదటి కాయగూర ఏదంటే మనకు వంకాయ. వివాదాస్పదంగా మారిన మొదటి కాయగూర ఏదంటే వంకాయ. వంకాయ అంటే బ్రింజాలమ్మా, బ్రింజాల్. ఈ బ్రింజాల్ సైంటిఫిక్ నేమ్ సోలనామ్ మెలాంజనా. సో దీన్ని ఏమంటామంటే గార్డెన్ ఎగ్ అని అంటారు. ఈ వంకాయను బ్రింజాల్ ఏమంటామా? గార్డెన్ ఎగ్ అంటే తోట గుడ్డు అంటారు. అంటే గుడ్డు తినని వాళ్ళు గార్డెన్ ఎగ్ అయినా ఈ వంకాయను తినొచ్చు. అందుకే ప్రతి ఒక్క ఫెస్టివల్ కానీ లేకుంటే ప్రతి ఒక్క కార్యంలో ప్రతి ఒక్క ఫంక్షన్లో మనకు వంకాయ కూర అనేది కంపల్సరీ ఉంటుంది మా. వంకాయ కూర అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి చూసుకోండి మా. ఓకే, గార్డెన్ ఎగ్ అని అంటారు. ఓకే. అలాగే తెహ్రీ డ్యామ్ భాగీరథిపై నిర్మించారు మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. తెహ్రీ డ్యాము దేనిపైన? భాగీరథిపై నిర్మించారు. అయితే దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. దీనికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే చిప్కో ఉద్యమము. ఈ చిప్కో ఉద్యమం వచ్చేసి మనకు పర్యావరణ ఉద్యమం. దీని యొక్క నాయకుడు సుందర్లాల్ బహుగుణ. లీడర్ వచ్చేసి ఎవరుమా? సుందర్లాల్ బహుగుణ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సుందర్లాల్ బహుగుణ. సో చిప్కో ఉద్యమం ఇది ఏ ఎన్విరాన్మెంట్ మూమెంట్, ఇది పర్యావరణ ఉద్యమము. ఓకే, కాబట్టి చూసుకోండి. తెహ్రీ డ్యామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అయితే ఇక్కడ వచ్చేసి మనకు హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ ఉంది మా ఋషికేశ్లో. హిందుస్థాన్ యాంటీబయాటిక్ ఎక్కడ? ఋషికేశ్లో ఉంది మా. హిందుస్థాన్ యాంటీబయాటిక్ అనేది మనకు ఋషికేశ్లో ఉంది కాబట్టి చూసుకోండి ఒకసారి. ఇంకొకటి మనకు కేదార్నాథ్ ఆలయము. ఇక్కడ ఆలయాలు కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. ఈ కేదార్నాథ్ ఆలయము ఎక్కడ ఉందంటే మందాకిని నది ఒడ్డున ఉంది మా. కేదార్నాథ్ ఆలయము వెరీ వెరీ ఇంపార్టెంట్. మందాకిని నది పక్కన ఉంది. బిలాంగ్స్ టు ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద మందాకిని రివర్. అయితే బద్రీనాథ్ ఆలయము ఎక్కడ ఉంటుంది మనకు అంటే అలకనంద నది లేదా గంగా నది ఒడ్డున ఉంది మా బద్రీనాథ్ ఆలయం. ఈ రెండు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. బద్రీనాథ్, అలకనంద. అలాగే ఇక్కడ యమునా నది జన్మస్థలము యమునోత్రి ఎక్కడుంది మన ఉత్తరాఖండ్ ఉంది. యమునా నది జన్మస్థలము ఎక్కడ? యమునోత్రి ఎక్కడ ఉందంటే మనకు ఉత్తరాఖండ్లోనే ఉంది. సో యమున అతిపెద్ద ఉపనది మా. ఉపనదులలో అతిపెద్ద ఉపనది ఏదంటే మనకు యమునా నది. సో ఈ యమునా నది వచ్చేసి మనకు అతిపెద్ద ఉపనది, బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ, గంగా నది యొక్క ఉపనది. ఓకే. సో విమానాశ్రయం వచ్చేసి మనకు జోలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది మా. జోలీ గ్రాంట్ విమానాశ్రయము ఎక్కడ మనకు? డెహ్రాడూన్లో ఉంది మా. డెహ్రాడూన్ జోలీ గ్రాంట్ విమానాశ్రయం ఎక్కడుంది అంటే మనకు డెహ్రాడూన్లో ఉంది. ఇక్కడ బోలిమాల్ అనే గిరిజనులు ఉన్నారు మా. బోలిమాల్ అనే గిరిజనులు ఉన్నారు. కాబట్టి మా ఉత్తరాఖండ్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు ప్రీవియస్ సీజన్లో చాలాసార్లు అడిగారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ చూసుకోండి మా. ఓకే. సో ప్రతి ఒక్క స్టూడెంట్ చూడమా. సుభాన్ జీకే వరల్డ్ యొక్క వీడియోస్ చాలా చిన్నగా ఉంటాయి, తక్కువ ఉంటాయి, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ యొక్క సమాచారం ఏ సెంటర్లలో కూడా మీకు ఇవ్వరు. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని పోతారు. కాబట్టి మీరు నెగ్లిజెన్స్ చేయకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వినండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.